వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. నా చేతిలో మీరు చూసే ఉంటారు, ఈ కాలంలో విరుగుగా దొరుకుతాయి తాటి పళ్ళు. ఈ తాటి పళ్ళతో మనం తాటి రొట్టె తయారు చేసుకుందాం. ముందుగా ఒక తాటికాయ, 2 తాటికాయలు ఉన్నాయి కానీ నేను ఒక తాటికాయతో తయారు చేస్తున్నాను. ఒక తాటికాయ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. తాటికాయ ఇప్పుడు ఈ పైన తొడని తీసుకుని ఈ పైన ఉన్న దాన్ని తోలుని తీసివేయాలి, నల్లగా ఉన్నదాన్ని. ఈ తాటికాయలో 3 టెంకలు ఉన్నాయండి. ఒక దాంట్లో 2 ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా క్యారెట్ తురుముకునే దాంతోటైనా ఇలాంటి దాంతోటైనా మనం ఇలా అనుకుంటే ఆ పీస్ అంతా పోయి క్రీమీ టెక్స్చర్ అంతా బయటకు వస్తుంది. ఇలా అంతా తీసేసుకుని, అంటే మనం 1 కప్పు బియ్యం రవ్వ అయినా, లేకపోతే కొంతమంది ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు. ఇలా తీసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా. ఇలా తాటిపండుకున్న గుజ్జంతా తీసుకోవాలండి. ఇలా తీసుకుని పీసులు ఏమీ లేకుండా తర్వాత తీసేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇదిగోండి, నేను ఇలా క్యారెట్ తురిమే దాంతో గుజ్జు తీసేసుకున్నాను. తీసేసుకుని ఇలా ఒక బౌల్లో రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇక చక్కగా వచ్చేసింది. పీసులు ఏమీ లేకుండా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ సెపరేట్గా తీయవని అవసరం లేకుండాను చక్కగా నీట్గా తాటి గుజ్జు వచ్చేసింది. ఈ బౌల్తో రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ తాటికాయలో 3 టెంకలు ఉన్నాయండి. ఒక దాంట్లో 2 ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా క్యారెట్ తురుముకునే దాంతోటైనా ఇలాంటి దాంతోటైనా మనం, అంటే మనం 1 కప్పు బియ్యం రవ్వ అయినా, లేకపోతే కొంతమంది ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు. ఇలా తీసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా. చక్కగా క్యారెట్ తురుముకునే దాంతో నేను తీసేసాను తాటిపండు గుజ్జు. ఇదిగో ఈ బౌల్డ్ వచ్చింది. చక్కగా పీసులు కూడా లేకుండాను వచ్చిందండి. ఏదో అక్కడ 1, 2 కనిపిస్తే తీసేసాను పీచు. ఇలాగా తాటి గుజ్జును రెడీ చేసుకుని పక్కన, ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుని ఒక 3 గంటల ముందే కడిగి, రేషన్ బియ్యం అండి, ఆరబోసి పక్కన పెట్టాను. చక్కగా డ్రై అయిపోయినాయి. నేను మిక్సీలోనే చేస్తున్నాను, ఇంట్లోనే బియ్యం రవ్వతో తాటి రొట్టె తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ ఆడుకుందాం. మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుని పల్స్ మోడ్లో పెట్టి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేశాను. మధ్య మధ్యలో స్పూన్తో తిలుపుకుంటూ గ్రైండ్ చేశాను. ఇది జల్లెడ పట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. కొంచెం బియ్యం పిండి అయితే వస్తుంది, మరీ అంతా రవ్వలాగా రాదు. కానీ ఆ బియ్యం పిండి వేస్ట్ ఏం కాదండి. కొంచెం ఫేస్ ప్యాక్లో కానీ పకోడీ చేసుకున్నప్పుడన్నా వాడుకోవచ్చు. ఇలా బియ్యం చూడండి ఎంత బాగా వచ్చిందో రవ్వ. ఈ కప్పుతో బియ్యం నూక తీసుకున్నానండి. ఇది వేసేస్తున్నాను. కొంచెం బియ్యం నూకని తడి చేసుకుందాం. తడి చేసుకొని ఒక అరగంట పాటు
పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బియ్యం మున్న ఒక నానిందండి. ఇందులో ఇప్పుడు తాటిపండు గుజ్జుని కలుపుకుందాం. తాటిపండు తీయగా ఉంటే ఎంతో బెల్లం పట్టదండి. కొన్ని తీపి తక్కువ ఉంటాయి, వాటికి గాను కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అంతా కలిపి మిక్స్ చేసుకుందాం. ఓ చిటికెడు సాల్ట్, తగినంత బెల్లం మీరు తినే తీపిని బట్టి క్రష్ చేసుకుని వేసాం. ఈ స్పూన్తో ఆయిల్ వేస్తున్నాను నేను. అంతా కలిపేటట్టు మిక్స్ చేసుకున్నాం. ఇలా అంతా బెల్లము ఇవి బాగా కలిపేటట్టు కలుపుకొని మిక్స్ చేసుకుని తీపి చూసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ టెక్స్చర్లో కలుపుకోవాలి. ఒక అరగంట పాటు నానిన తర్వాత ఇప్పుడు నేను కోకోనట్ పౌడర్ మిక్స్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుము ఇది ఒక 2 స్పూన్లు మిక్స్ చేస్తున్నాను. కలిపి మిక్స్ చేసుకుని చూసారా, చక్కగా బెల్లం తురుము కూడా చక్కగా కరిగిపోయింది. స్వీటు అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు రొట్టె వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక మందపాటి బాండీ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం రొట్టె వేసేస్తాం. అంతా ఇలా రొట్టె కింద పరుచుకుందాం. ఇంకెటువంటి ఆయిల్ ఏ అవసరం వద్దండి. ఇలా సిమ్లో పెట్టి ఒక గంట పాటు అరగంట పాటు ఇలా సిమ్లో పెట్టి ఒక అరగంట పాటు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం తాటి రొట్టెను. పైన అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, సైడ్లు చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది. అంటే ఇంచుమించు కుక్ అయిపోయింది అటు సైడ్. ఇంక ఇటు సైడ్ మనం ఫ్లిప్ చేద్దాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ.